హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీబీ జోడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వచ్చేసిందండి. సో ఇప్పుడు వరకు ఎలిమినేషన్ అయితే అవ్వలేదు కదా. సో వైల్డ్ కార్డ్స్ని తీసుకుని వస్తారా రారా, అసలు తీసుకుని వస్తే ఏ జంట వస్తుంది ఏ జంట రాదు, ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగా అసలు నెక్స్ట్ వీకే మీరందరూ మెసేజెస్ అన్నిట్లో కోరుతున్నటువంటి పెయిర్ అయితే వచ్చేస్తుంది. అది కూడా ఎవరో కాదండి, డేమాన్ అండ్ రీతు. వీళ్ళిద్దరు ఎంట్రీ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరు వైల్డ్ కార్డ్స్లో వీళ్ళిద్దరు ఎంట్రీ ఇచ్చేసారు. ఎంట్రీ ఇవ్వడంతోనే సెన్సేషన్ని క్రియేట్ చేసింది మన రీతు చౌదరి. సో ఎందుకని అలా అంటున్నానా, ఎందుకంటే అక్కడ ఒక టాస్క్ అయితే పెట్టేశారు. ఇక వీళ్ళనైతే సాటర్డే జోడీలో అయితే వేసేశారు. ఇక సాటర్డే జోడీలో చైతు అండ్ కీర్తి భట్ మీద ఒక మంచి టాకింగ్, అంటే వీళ్ళది టాక్ బ్యాక్ టు బ్యాక్ వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ 4 కుండలు వాటి మీద వాటి ఫొటోస్ పెట్టేసి ఎవరు మీకు కాంపిటీషన్ కాదు అనుకుంటున్నారో ఆ కుండని బద్దలు కొట్టండి అని చెప్పగానే ఇక నార్మల్గా ఎవరిని అనుకుంటారు, మణికంఠ ప్రియాంక సింగ్ని అని అనుకుంటారు కదా. బట్ వీళ్ళు అలా కాకుండా ఈసారి చాలా డిఫరెంట్గా చైతు అలాగే కీర్తి భట్నైతే వాళ్ళు ఆ కుండనైతే పగలగొట్టేసి వీళ్ళు నాకు కాంపిటీషన్ కాదు అని చెప్పేసి చెప్పారనమాట. ఇక దాంతో మన ప్రదీప్ గారు కామ్గా ఉంటారా, అదేంటి వాళ్ళైతే సెకండ్ హైయెస్ట్లో ఉన్నారే, అలాంటి వాళ్ళని మాకు అసలు వీళ్ళు కాంపిటీషనే కాదని వాళ్ళ కుండని పగల కొట్టేశారు మీరు అంటే, అవును ఇప్పుడు దాకా వచ్చారేమో ఏదో వచ్చేసిందేమో మార్క్స్, బట్ ఇక్కడి నుంచి అలా కాదు అన్నట్టుగా చెప్పగానే అసలు జడ్జెస్ కూడా షాక్ అయిపోతారనమాట. షాక్ షేక్ రెండు అయిపోతారు. ఇక దాంతో మాటల యుద్ధం అయితే మొదలైపోయింది కదా. సరే ఇది ఏ విధంగా రీతు చౌదరి వాళ్ళ కాంపిటీషన్ కాదు అనిందో కానీ మొత్తానికి నెక్స్ట్ వీక్ ఒక డిజాస్టర్ అయితే జరగబోతుంది. అంటే ఒక భయంకరమైన సంఘటన అయితే జరగబోతుంది. అది కూడా చైతు అలాగే కీర్తి భట్కి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్న టైంలో తన డ్రెస్ ఏదో వెనకాల జిప్పో లేకపోతే ఏదో పట్టుకొని కొద్దిగా తనకి ఇబ్బంది జరిగి తను వేస్తున్న డ్యాన్స్ మధ్యలోన ఆపేయడం జరిగింది. ఇక దాంతో అందరూ కూడా ఇక షాక్ అయిపోతారు. అలాగే డ్రెస్ ఆగిపోవడం, తను పాటను ఆపేసేయమండం, లైవ్లో ఇలా జరిగినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. ఇక ప్రదీప్ అయితే జడ్జెస్ ముగ్గురిని కూడా అడిగారు, మీరు ఏదైనా ఛాన్స్ ఇస్తారా, ఎందుకంటే తన డ్రెస్ అయితే అలా కొంచెం అంటే తనకేదో కొంచెం ఇబ్బంది కలిగింది కాబట్టి డ్రెస్ వల్ల, సో దీన్ని ఆపేశారు, మీరు ఇంకో ఛాన్స్ ఏమన్నా ఇస్తారా అని అడిగిన వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని, సో మేమైతే ఇవ్వము, నెక్స్ట్ ఛాన్స్ అనేది ఎవరికి లేదు ఇంకటి నుంచి అని చెప్పినప్పుడు ఇక్కడ జడ్జెస్కి మధ్య కీర్తికి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కీర్తి అయితే అంటే స్టెప్స్ మర్చిపోయి మీరు నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వను అంటే అది ఓకే, కానీ నా డ్రెస్ ఊడిపోయి అంటే నేను డ్రెస్ వేస్తున్నప్పుడు లైవ్లో ఏదైనా డ్రెస్ ఊడిపోయినా మీకేం పర్వాలేదా, అలాగే వెయ్యాలా, అదేంటి అలా ఎలా మీరు చెప్తారు అని చెప్పేసి కీర్తి అయితే జడ్జెస్ని ప్రశ్నించడం జరిగింది. ఇక దాంతో వాళ్ళు కూడా అమ్మ మేము అలా అనట్లేదు, డ్రెస్సు ఊడిపోయినా లేకపోతే డ్రెస్ ఏదన్నా అయినా మేము వేయమని అంత కఠినాత్మలం అయితే కాదు. ఇక శేఖర్ మాస్టర్ అయితే మాకు పిల్లలున్నారు, మాకు ఆడపిల్లలు ఉన్నారు, మాకు తెలుసు ఆ ఇబ్బంది ఏంటో కానీ అని చెప్పేసి ఇక్కడ పులి స్టాప్ అయితే పెట్టేశారు. అంటే నెక్స్ట్ వీక్ మాత్రం అసలు యుద్ధమే జరగబోతుంది. సో ఇక దాంతో వైల్డ్ కార్డ్గా డేమాన్ అండ్ రీతు రావడం, సో వీళ్ళ డ్యాన్స్లో ఇలాంటి మిస్టేక్ జరగడం, దాంతో జడ్జెస్ ఇలా రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ వీక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మేబీ వాళ్ళు ఇక ఎలిమినేట్ అయిపోతారా లేదంటే వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వస్తున్నారా అనేది మొత్తానికి చూడాలి. ఏది ఏమైనప్పటికీ రీతు అండ్ డేమాన్ అయితే ఎంట్రీ ఇచ్చేసారండి. ఇక చూసుకోండి ఏ లెవెల్లో వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళని బెదర కొడతారా అదర కొడతారా, మరి ఏ విధంగా ఉంటుందనేది నెక్స్ట్ వీక్ అయితే చూసేసేయాల్సింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్